Online students, can you please confirm if I'm audible and visible? Yes. Welcome. Any student already attended orientation for CPT batch 1? These are all new students, right? Yeah, we have already completed batch 1 and yesterday we conducted mock test also. What we noticed and understood is that there are some students who are coming from rural background. రూరల్ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు లేదు కొంత సైన్స్ బ్యాక్గ్రౌండ్ బయాలజీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళు ఈ ఎక్సెల్ షీట్ చేయడం కానీ పవర్ పాయింట్ చేయడం కానీ ఎంఎస్ వర్డ్ చేయడం కానీ సో టైపింగ్ టెస్ట్ కానీ ఇవంతా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే 1 అవర్లో మనం కంప్లీట్ చేయగలం ఓకే సో నా విల్ ట్రై టు సీ హౌ టు ప్రిపేర్ ది సిపిటి ఇన్ నెక్స్ట్ 7 to 10 days క్లియర్ బికాస్ మీకు ఇప్పుడు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది దాంతోపాటు 21st నుంచి కదా జనరల్ కేటగిరీ 21st నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషను స్పోర్ట్స్ కేటగిరీ అయితే 10th 11th మెన్షన్ చేసినట్టున్నారు ఆల్రెడీ మీ సర్టిఫికేట్స్ ఒకసారి రెడీ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ సిపిటి నా కమింగ్ బ్యాక్ టు సిపిటి హౌ టు ప్రిపేర్ మై ఫోకస్ వుడ్ బి హౌ టు క్లియర్ యువర్ 50 to 60 మార్క్స్ 50 to 60 మార్క్స్ వాట్ ఎవర్ ద స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ దట్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో సిపిటిలో మరీ డెప్త్గా లేదు అలానేసి మరీ సర్ఫేస్ లెవెల్లో కూడా లేదు ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎందుకు మీరు ఒకసారి కానీ ఆలోచించినట్లయితే మీరు రేపు గ్రూప్ 2 సర్వీస్కి వెళ్ళినప్పుడు యూ విల్ బి ది బాస్ విత్ ఇన్ యువర్ ఆఫీస్ ఇజంట్ ఇట్ గ్రూప్ 2 ఆఫీస్లో మీకు ఒక స్టాఫ్ ఉంటారు 6 members ఉండొచ్చు 5 members ఉండొచ్చు 10 members ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ పోస్టింగ్ యూ విల్ బి దేర్ ఇన్ యువర్ ఆఫీస్ అక్కడ మనం డే టు డే అఫైర్స్ చేయాలి డే టు డే వర్క్ చేయాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్లీ సమ్ స్కీమ్ కమ్స్ ఇన్ టు ది ఇంప్లిమెంటేషన్ తల్లికి వందనం లేకపోతే ఇంకో స్కీమ్ వచ్చినప్పుడు మనకి ఒక 10 గైడ్ లైన్స్ పెడతాం ఈ 10 గైడ్ లైన్స్ అనేది మనం అక్కడ పేపర్ రూపంలో ఇచ్చేస్తే వచ్చిన వాళ్ళు ఇవి చూసుకుంటారు ఇమీడియట్గా మీ వర్క్ అనేది ఈజీ అయిపోతుంది లేకపోతే ఏమవుతుంది ప్రతిసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు కదా ప్రతిసారి మీరు ఇది చూసుకొని అది లేదు ఇది లేదని చెప్పలేరు మీకు సపోర్టింగ్ ఎవరు ఉంటారు మీకు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు డాక్యుమెంటేషన్ స్కిల్ చూస్తారు వాళ్ళకి వచ్చిండొచ్చు రాకపోయిండొచ్చు ఇట్స్ జస్ట్ లైక్ ఏ డాక్యుమెంటేషన్ స్కిల్ ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ యువర్ డే టు డే వర్క్ టు స్పీడ్ అప్ యువర్ డే టు డే వర్క్ అదర్వైజ్ యువర్ వర్క్ విల్ బికమ్ సో హెక్టిక్ యువర్ వర్క్ విల్ బికమ్ సో హెక్టిక్ మీకు ఇచ్చిన గుంపుకి మీరే మేస్త్రి అవునా దాన్ని మనం గుంపు మేస్త్రి అంటాం సో ఈ గుంపుని మీరు ఎంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా లీడర్షిప్ స్కిల్ చేసి మీరు లీడ్ చేస్తారనేదే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క ప్రజెంట్ ఎయిమ్ అందుకోసమే ఎక్సెప్ట్ గ్రూప్ 1 జాబ్ రిమైనింగ్ ఆల్ ద సర్వీసెస్ ఇన్ ఏపీపీఎస్సి నౌ దే మేడ్ ఇట్ ఎస్ ఏ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మ్యాండేటరీ లేదు కొన్ని వాటికి ఆల్రెడీ రిక్రూట్ అయ్యి సిపిటి లేని వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిడ్ లెవెల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు అట్లీస్ట్ మీ బేసిక్స్ అన్న చూస్తారని ఇప్పుడు మనకేం చేశారు మీకు టాప్ 10లో ఉన్న 100లో ఉన్న సిపిటి క్వాలిఫై అవ్వాలి సార్ క్వాలిఫై అయిపోతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారా డిపార్ట్మెంటల్ టెస్ట్లో అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ యా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ అర్థమవుతుందా సో మీకు ఎన్ని మార్క్స్ రావాలని చూసేదే మన యొక్క మెయిన్ ఇక్కడ ఇంటెన్షన్ మీకు సిలబస్ చూసినట్లయితే సిలబస్ ముందు 2018 నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి కొంత తేడా ఉంది లాస్ట్ 2018 నోటిఫికేషన్ దే మెన్షన్ ఇట్ యాజ్ ఫర్ 50 marks 30 minutes this time they have elaborated the syllabus and made it for 1 hour 1 hour 100 marks ఓపెన్ కేటగిరీ అయితే 40 మార్క్స్ బీసీ వాళ్ళకైతే 35 రిమైనింగ్ వాళ్ళకైతే 30 మార్క్స్ అనేది కంపల్సరీ నెక్స్ట్ మోడల్ పేపర్స్ వెబ్సైట్లో పెట్టింది మోడల్ పేపర్స్ కూడా వెబ్సైట్లో పెట్టింది సో మనం సిపిటి కోర్స్ బ్యాచ్ ఉన్న వాళ్ళకి ఏం చేసామనేది కూడా ఒకసారి చూసుకోవాలి మీరు సో ఇక్కడ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు క్వశ్చన్ పేపర్ ఇస్తారా లేకపోతే సిస్టమ్ ఇస్తారా మీరే ల్యాప్టాప్ తీసుకోవాలా అనేది మీరు ఒకసారి గమనించినట్లయితే లాస్ట్ టైం ఎలా జరిగిందంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తారు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనకేమవుతుందంటే పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ బి విల్ కన్సిస్ట్ ఆఫ్ 20 ఎంసీక్యూస్ పార్ట్ ఏ విల్ కన్సిస్ట్ ఆఫ్ 20 ఎంసీక్యూస్ ఈ ఎంసీక్యూస్ అక్కడ ఓఎంఆర్ అయినా ఇవ్వచ్చు లేకపోతే టిక్ పెట్టుకోవచ్చు లేదు ఈ క్వశ్చన్స్ కూడా మీకు కంప్యూటర్ స్క్రీన్ మీద అయినా పడవచ్చు ఓకే నథింగ్ టు వరీ పార్ట్ ఏ ఈజ్ ఈజీ పార్ట్ ఏ ఈజ్ ఈజీ
దానికోసమే లాస్ట్ బ్యాచ్ 1 చేసేటప్పుడు సమ్ స్టూడెంట్స్ కేమ్ అండ్ ఆస్క్, సార్ మెటీరియల్ కంపైలేషన్ ఇస్తారా అంటే కంపైలేషన్ చేసి కూడా మీకు మార్కెట్లో రిలీజ్ చేసాము. ఐ హోప్ దట్ యు ఆర్ అవేర్ ఆఫ్ ది పార్ట్ ఏ మెటీరియల్. ఇట్ విల్ బి అరౌండ్ 21 పేజెస్. ఇట్ విల్ బి అరౌండ్ 21 పేజెస్. క్విక్లీ గో త్రీ. మీరు సిలబస్ ఒకసారి చూసినా మీకు పార్ట్ ఏలో 20 మార్క్స్కి 12 మార్క్స్ వస్తాయి. మెటీరియల్ ఒకసారి చదువుకుని వెళ్తే 15 to 16 మార్క్స్ వస్తాయి. అర్థమైందా? ఇన్పుట్ డివైజ్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి, మనం 10th క్లాస్లో చూసారా? హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ కంప్యూటర్? చార్లెస్ బబేజ్. దాంట్లో ఏమి ఉంటుంది? ఇన్పుట్ డివైజ్, అవుట్పుట్ డివైజ్, సిపియు, సిపియు ఫంక్షన్ ఏంటి, ఏఎల్యు ఫంక్షన్ ఏంటి, అట్లా బేసిక్ టర్మ్స్ అనేది మీరు ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడున్న ప్రెజెంట్ సిస్టమ్ ఏంటి, ఇప్పుడున్నది ప్రతిదీ క్లౌడ్ ప్రోడక్ట్. ఆల్మోస్ట్ అన్నీ ఏంటి? క్లౌడ్ ప్రోడక్ట్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ ప్రోడక్ట్స్ అండ్ స్టాండ్ అలోన్ ప్రోడక్ట్స్? మీరు జీమెయిల్ వాడుతున్నారా? గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? అదే మీ సిస్టంలో సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని ఉంటుంది. అది మీ సిస్టమ్ లాగిన్ అయితేనే, ఓపెన్ చేస్తేనే మీకున్న ఫైల్స్ యాక్సెస్ అవుతాయి. అట్లా కాకుండా జీమెయిల్ అనేది మీరు లాగిన్ పాస్వర్డ్ అయితే యూ కెన్ యాక్సెస్ యువర్ files. Those products which can be accessed through internet with your login and password are simply called as cloud products. ఈ క్లౌడ్ ప్రొడక్ట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ పార్ట్ ఏ ఇట్స్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, విచ్ ఈస్ కరెక్ట్, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. అర్థమవుతుందా? సో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, క్లౌడ్ ప్రోడక్ట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, సెన్సార్స్ ఏంటి, ఇట్లా. సో ఈ బేసిక్ డీటెయిల్స్ అనేది మనకి పార్ట్ ఏలో ఉంది. సో పార్ట్ ఏ కన్సిస్ట్ ఆఫ్ యువర్ ఫండమెంటల్స్. వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ బి, ఇట్స్ ఎ డాక్యుమెంటేషన్ స్కిల్. ఇట్స్ ఎ documentation skill. In this part B, I'll be mostly asking your MS Word, then your MS Excel, MS PowerPoint, and they also mention typing can be made as a mandatory as per the existing guidelines అని ఒక మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. టైపింగ్ మ్యాండేటరీ చేస్తారా అనేది బై డిఫాల్ట్ లాస్ట్ టైం చేయలేదు, ఇప్పుడు కూడా 99% చేయకపోవచ్చు. కానీ మనకి 1 అవర్ టైం పెట్టారు కదా, మనం కానీ టైపింగ్ అని నేర్చుకోకపోతే, రాకపోతే ఏమవుతుందంటే యుల్ బికమ్ యూ కుడ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ యువర్ అసైన్మెంట్ విత్ ఇన్ ద టైం. అదే తేడా. సో ఇండైరెక్ట్లీ ఐ విల్ బి చెకింగ్ యువర్ సిస్టమ్ స్పీడ్, టైపింగ్ స్పీడ్ త్రూ ద కంప్లీషన్ ఆఫ్ యువర్ పార్ట్ బి. దట్స్ ఇట్. అదే మనము సీజీఎల్ ఎగ్జామ్ రాసామనుకోండి, ఎస్ఎస్సి సీజీఎల్, అక్కడ మనకి టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్. అట్లా మీకు కేటగిరీ బేసిస్ మీద కొన్ని జాబ్ డెసిగ్నేషన్స్ మీద మనకి టైపింగ్ స్పీడ్ ఇస్తాం. సరే ఇప్పుడు పోయి నేను టైపింగ్ స్పీడ్ నేర్చుకోవాలా, టైపింగ్ కోర్సు నేర్చుకోవాలా అనేది కాదు ఇక్కడ. సో ఇలా నేర్చుకోవాలి. టైపింగ్ స్పీడ్ మనం 1 అవర్లో కంప్లీట్ చేసే విధంగా నేర్చుకోవాలి. అది ఎలా మీరు ఇంతవరకు టైపింగ్ నేర్చుకోకపోతే ఈ 10 డేస్ 20 డేస్లో మనం ఎలా టైపింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా నేను ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి, టైపింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి, అది మనం ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. కమింగ్ బ్యాక్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇప్పుడు మనకేంటి 60 minutes 100 మార్క్స్. సిలబస్ కూడా మనకి ఎక్కడ మెన్షన్ చేశారు? సిలబస్ అనేది కూడా ఇప్పుడు మనకి 1:2 రేషియో, 1:3 రేషియో కొంతమంది యూట్యూబర్స్ పెట్టారు. ఏంది మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకపోతే సిపిటి, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏం చేస్తుంది ఏపీఎస్సి? సర్టిఫికేట్ వెరిఫికేషను దాంతోపాటు సిపిటి గా పెడుతుందా లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పెడుతుందా? సో ఏపీఎస్సి షుడ్ అవేర్ ఆఫ్ ఇట్. ఓకేనా? యా, టైం ఇస్తుందా లేదా అనేది చంద్రబాబు కూడా తెలియదు. ఓకేనా? అదే మా జంక్షన్. ఓకే, సో ఇస్తారని కొంతమంది, ఎవరని కొంతమంది. సో లెట్స్ రెడీ. మీరు ఒక 10 days కూర్చుంటే ఇట్ విల్ బి రెడీ. దట్స్ మై పాయింట్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్ దీస్ ఇష్యూస్, లెట్స్ బి రెడీ ఫర్ ద యువర్ సిపిటి. సో 1:2 రేషియోలో మనకి 1:2 రేషియోలో ఉండే స్కోప్ ఉంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ యాజ్ ఐ మెన్షన్, మనకి ముందు 2018లో అయితే 30 minutes 50 మార్క్స్, ఇప్పుడు 60 100 మార్క్స్. ఓపెన్ కేటగిరీ 40, బీసీ 35, ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ 30. టైం మాత్రం అందరికి ఒకటే అండి, టైం మాత్రం అందరికి 1 అవరే. సో ఇది మనకి ప్యాటర్న్.
ఇది మనకి ప్యాటర్న్. ఇక్కడ నేను చెప్పాలనుకునేది మనకి యా కొంతమంది పాతది చూపిస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఇదే మోడల్ పేపరు సిలబస్ 30 minutes చెప్పాను చూసారు, 2018 పేపర్ది, దాన్ని తీసుకొని చెప్తున్నారు. ఏబిపిఎస్సి అప్డేట్ చేసింది, న్యూ సిపిటి సిలబస్, న్యూ మోడల్ పేపర్. ఓకే, లెట్స్ అండర్స్టాండ్ ద సిలబస్. సిలబస్ మనకి చెప్పినట్లయితే ఈ జీవో ప్రకారము ఇప్పుడు లేటెస్ట్ సిలబస్ ఏంటంటే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. సో దిస్ ఈజ్ యువర్ పార్ట్ ఏ సిలబస్, మీకు చూడడానికి సిలబస్ చాలా వ్యాస్ట్గా కనిపిస్తుంది. ఓకేనా, ప్రతిదీ మనకి ఎంఎస్ వర్డ్లో ఓపెన్ చేస్తే పైన అవన్నీ కనిపిస్తుంది కదా, వాటిని అంతా కాపీ పేస్ట్ చేసిన సిలబస్ ఇది. సో పార్ట్ ఏ కంప్యూటర్స్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, ఓకే. సో దాంట్లో పెరిఫెరల్ డివైజెస్ ఏంటి, మౌస్ అంటే ఏంటి, కీబోర్డ్ అంటే ఏంటి, అది బేసిక్స్. అదంతా మనకి పార్ట్ ఏలోనే వచ్చేస్తుంది. ఇంట్రడక్షన్ టు కంప్యూటర్, ఇక్కడ సాఫ్ట్వేర్ టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి. ఓపెన్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఇట్ మీన్స్ కోడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్ వితౌట్ ఎనీ లైసెన్స్. అర్థమైందా? ఎంఎస్ వర్డ్ ఇచ్చాను అనుకో, ఎంఎస్ వర్డ్ అది ఓపెన్ సోర్సా లేకపోతే ఐ మీన్ లైసెన్స్డ్? ఎంఎస్ వర్డ్ ఓపెన్ సోర్సా? క్రాక్డ్ వర్షన్ మనం యూస్ ఇల్లీగల్గా వాడుతున్నాం. ఓకేనా, మీకు గవర్నమెంట్లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటప్పుడు ఈ క్రాక్డ్ వర్షన్స్ వాడకూడదు. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ ఓపెన్ సోర్స్, ఇట్ ఈస్ ఎ లైసెన్స్. మీరు సిస్టమ్ కొనేటప్పుడు, ల్యాప్టాప్ కొనేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఎంఎస్ ఆఫీస్ విత్ ఇంక్లూడింగ్ ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్. దీనే ఇప్పుడు మనకి ఆఫీస్ 360 అని వచ్చింది, 365 అనేసి ఒకటి వచ్చింది. సూట్ అంటాం ఇప్పుడు, ఆఫీస్ సూట్ విచ్ విల్ కమ్ విత్ యువర్ ల్యాప్టాప్ విత్ అడిషనల్ పేమెంట్. ఈ టూల్స్ మనకి ఎంఎస్ ఆఫీస్లో వచ్చే టూల్స్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో ఎంఎస్ వర్డ్, ఇవంతా మైక్రోసాఫ్ట్ తన ఇనిషియల్ డేస్లో వాళ్ళ యొక్క ఆపరేషన్స్ని స్పీడప్ చేసుకోవడం కోసం డెవలప్ చేసిన టూల్స్. Then they realized that if you scale it and sell it for everyone, it will be a major source of revenue. ఆ డెసిషన్తో మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ ప్రపంచ కుబేరులో ప్రథమ స్థానంలో నిలిచేయడానికి దోహదపడిన ఎంఎస్ ఆఫీసే మనకి సిపిటిలో ఉంది. అర్థమైందా? మీకు డాక్యుమెంటేషన్ స్కిల్ అంతా 100% మనకి ఇక్కడ సరిపోతుంది. సో ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టము, విండోస్ ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, ఈ 8 చాప్టర్స్ మీద ఐ హ్యావ్ వన్ మోర్ స్పెషల్ సెషన్ ఐ విల్ బి టేకింగ్ అప్. ఓకేనా, దానికి ఒక పీపీటీ ఉంది, దాన్ని సింపుల్గా ఎలా చదువుకోవాలనేది అది నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. దాని పొదులు మీకు ఒక 21 pages డాక్యుమెంట్ టెలిగ్రామ్లో కూడా ఉంది, పోస్ట్ అయింది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని, ఫోటో కాపీ తీసుకొని, హౌ టు కంప్లీట్ ఇట్. Then when it comes to part B, it consists of MS Office. MS Office లో మనకి ఆఫీస్లో బేసిక్ ఆపరేషన్స్ ఏంటి, అదేవిధంగా మనకి ఎక్సెల్ షీట్ ఏంటి, ఎక్సెల్ షీట్లో మనకి ఏమేం ఆపరేషన్స్ అడుగుతున్నారు ఒకదానికి మనం నేర్చుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్కి ఫస్ట్ నేర్చుకుంటాము. పవర్ పాయింట్కి వచ్చిన తర్వాత దెన్ విల్ గో టు ఎక్సెల్, దెన్ విల్ గో టు ఎంఎస్ వర్డ్. What is the reason behind that one? All operations are same. మీకు పైన లేఅవుట్ చూస్తే ఆపరేషన్స్ ఆఫీస్లో అన్ని ఫైలు, న్యూ, ఓపెన్ ఇవంతా కూడా మీకు ఒకే విధంగా కనిపిస్తుంది. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆఫ్ పవర్ పాయింట్, దెన్ ఇట్ విల్ బి ఈజీ. ఇప్పుడు నేను పవర్ పాయింట్ ఇప్పుడు మీకు తీసుకున్నాను, పవర్ పాయింట్లో నేను కొన్ని బాక్సెస్ పెట్టినాను, కొన్ని బుల్లెట్ పాయింట్ పెట్టాను. ఇక్కడ మనం దీన్ని ఏమంటాం, బుల్లెట్ పాయింట్స్ అంటాం, ఫాంట్ స్టైల్ అంటాం, ఫాంట్ సైజు, లైన్ స్పేసింగ్, ఇన్సర్టింగ్ ఇమేజెస్. సో వెన్ ఇట్ కమ్స్ టు హియర్, సో ఐ హ్యావ్ ఇన్సర్టెడ్ దిస్ ఇమేజ్.
అక్కడ మనకి సిలబస్లో ఉంది ఇన్సర్టింగ్, మూవింగ్, డ్రాగింగ్, డిలీటింగ్, రొటేటింగ్, ఇవంతా ఆపరేషన్స్ అనమాట. నౌ బిఫోర్ గోయింగ్ దిస్ వన్ నౌ లెట్స్ అండర్స్టాండ్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ రిలీజ్డ్ by APPSC. So as I mentioned, part A లో మనకి ఏమున్నాయి? ఆబ్జెక్టివ్ 20 క్వశ్చన్స్. నెగిటివ్ మార్కింగ్ ఉందా? లేదు. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు మనకి. సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ ఇన్ ఏ కంప్యూటర్? టు పెర్ఫార్మ్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ డేటా విత్ ఇన్ ద కంప్యూటర్, డిస్ప్లే ఇన్ఫర్మేషన్, స్టోర్ డేటా పర్మనెంట్లీ. స్టోర్ డేటా పర్మనెంట్లీ ఏంటి? రీడ్ ఓన్లీ మెమరీ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ప్లీజ్ కమ్ ఇన్. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ప్రైమరీ మెమరీ, దాన్ని మనం క్యాష్ మెమరీ అంటాం. ర్యామ్ స్పీడ్ ఎక్కువ ఉంటే మనకి స్పీడ్ ఆఫ్ ది సిస్టమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీడ్ ఓన్లీ మెమరీ రోమ్ సెకండరీ మెమరీ అంటాం. మీరు గుర్తు చేసుకున్నారా? సో ఇంజనీరింగ్ చదివేటప్పుడు మనకి సిడి డ్రైవ్లు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారో లేదో తెలియదు కానీ ఫస్ట్ సిడి డ్రైవ్లు ఉండేది. సిడి డ్రైవ్ పోయి పెన్ డ్రైవ్ వచ్చింది, దాన్ని యూఎస్బి అంటాం. ఫస్ట్ 200 MB, స్లోగా 1 GB పెన్ డ్రైవ్. 1 GB పెన్ డ్రైవ్ అంటే అతనే హీరో. సో యూ లాస్ట్ పెన్ డ్రైవ్ నాకు 2 days కావాలి, 1 day కావాలి. ఆ పెన్ డ్రైవ్ మొత్తం హాస్టల్ మొత్తం తిరుగుతుంది, క్లాస్ మొత్తం తిరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్లో మనం ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం యూజ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ టైం అంతా ఎంటర్టైన్మెంట్. సో నా అది పోయింది. ఇప్పుడు మీకు మొబైల్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ విత్ 8 GB ర్యామ్. మొబైల్ ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ యాజ్ 8 GB ర్యామ్, 32 GB ఎక్స్టెండెడ్ ర్యామ్. అర్థమైందా? సో 256 సెకండరీ మెమరీ. అప్పుడు ఏమైపోయింది, ఈ మెమరీ డివైస్ ఇప్పుడు మనకు యూస్ చేస్తున్న ల్యాప్టాప్ కానీ, ట్యాబ్ కానీ, కంప్యూటర్ కానీ, మొబైల్ యొక్క ర్యామ్, రోమ్ పెరిగిన తర్వాత ఈ ఎక్స్టర్నల్ డివైజెస్ అనేది యూస్ అనేది తక్కువైంది. బట్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు గవర్నమెంట్ ఆఫీస్ ఆర్గనైజేషన్, సో దిస్ మే నాట్ బి అడిక్వేట్. అప్పుడు మనం కొంత డేటా అనేది సేఫ్గా పెట్టుకుంటాం. అది హార్డ్ డిస్క్ అని. ఇప్పుడు ఏమైంది, క్లౌడ్ ప్రొడక్ట్స్ వచ్చేసినాయి. గూగుల్ డ్రైవ్ 100 GB, 100 GB. మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడే ఎక్స్టెండ్ చేసుకుని యూ కెన్ సేవ్ ఇట్. సో నా ద డేటా స్టోరేజ్ హ్యాస్ బికమ్ ఈజీ, యాక్సెసిబుల్ అండ్ మూవబుల్, పోర్టబుల్ అంటాం. దీన్నే మనం పోర్టబుల్ అంటాం. సో దిస్ 1 to 20 ఆర్ బేసిక్ క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు రీడ్ ద మెటీరియల్ వన్స్. ఒకసారి మనం ఆ మెటీరియల్ ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తిరిగి చేసినారంటే మీకు కంప్లీట్గా అన్ని 20 క్వశ్చన్స్లో 16 క్వశ్చన్స్ యూ కెన్ ఆన్సర్. సో వై నాట్ 175 అని మొత్తం చూడొద్దాన్ని. ఓకే, దిస్ ఇస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో పార్ట్ ఏలో మనకి సిలబస్ చూసుకుని వెళ్ళినా 15 వస్తుంది. మెటీరియల్ చదువుకుంటే ఇంకొక 1 మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్ట్ బి, కెన్ యూ సీ క్రియేట్ ఎంఎస్ఓ డాక్యుమెంట్ యాజ్ షోన్. అంటే ఇక్కడ ఒక డాక్యుమెంట్లో మన ఎంఎస్ వర్డ్లో ఇచ్చిన డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయాలంతే. యూ సీ ఇన్స్ట్రక్షన్స్, క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ లుక్ లైక్ ద గివెన్ వన్. ఒక టేబుల్ వేసి ఉండాలా, అంటే దీన్ని ఏమంటాం, ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ అంటాం. ఇన్సర్ట్ టెక్స్ట్ బాక్స్ చేసి మనము ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ కంప్యూటర్ వైరసెస్. సో ఇలానే మనం టైప్ చేయాలి. బోల్డింగ్ ఉంటే బోల్డింగ్ చేయాలి. ఫాంట్ సైజు, స్టైలు ఏముందనేది కూడా మనము దాన్ని మెన్షన్ చేయాలి. సో ఫాంట్ స్టైల్ షుడ్ బి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్. ఓకే, ఫాంట్ బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ షుడ్ బి యూస్డ్ అప్రాప్రియేట్లీ. మీనింగ్ వైరసెస్ హెస్ బీన్ అండర్లైన్. ఐ లవ్ యూ అనేది అండర్లైన్, ఇక్కడ కొన్ని దగ్గర బోల్డ్ అయింది. ఇక్కడ స్టూడెంట్ ఏం చేశాడంటే నేను పెట్టిన మాక్ టెస్ట్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ఫాంట్ స్టైలు, ఇష్టం వచ్చిన విధంగా వాడారు. అప్పుడు నేనేం చేస్తాను, దీనికి ఎంత 20 మార్కుల 25 మార్కులు, 25 మార్క్స్. నేను కూడా ఇష్టం వచ్చిన వేస్తాను. అప్పుడు నువ్వు వచ్చి సార్ అవకతవకలు జరిగినాయి, స్కామ్ జరిగింది అనేదానికి లేదు. ఓకే, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ది గైడ్ లైన్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. సో అక్కడ మనకి 4 ఇచ్చారు కదా. ఫాంట్ సైజ్ ఫర్ ద మెయిన్ హెడింగ్ షుడ్ బి 16. మెయిన్ హెడింగ్ అంటే దీనికి మనకి ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనేది 16. ఇదే విధంగా ఉండాలి. సెంట్రల్ అలైన్మెంట్ ఇచ్చాడు, సెంట్రల్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్. ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్ అండ్ హియర్ ఇట్ స్టార్టింగ్ విత్ ట్యాబ్.
కొంత స్పేస్ ఉంది కదా, మనం ట్యాబ్ నొక్కినామండి కొద్దిగా ముందరికి వెళ్తుంది. ఆ ఆపరేషన్స్ అంతా మీరు తెలుసుకోవాలి ఇక్కడ. అప్పుడే మనకి 25కి యా 175కి 175 వస్తుంది అప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 is related to again design in MS Word create page 1 and page 2 portrait. They're giving clear. దీనే మనము పేజ్ లేఅవుట్ అంటాం. పేజ్ లేఅవుట్. సో ఇది నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పోయిటరీ అంటాం. ఇలా ఎలా తయారు చేస్తే ల్యాండ్స్కేప్ అంటాం. ఇది A4 సైజ్. మార్జిన్స్ నార్మల్. దాంట్లో మీడియం ఉంటుంది, నేరో ఉంటుంది, కస్టమ్ ఉంటుంది. ఓకే, అవన్నీ మనకి ఆపరేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాడంటే టేబుల్ 2 క్రియేట్ పేజ్ 3 ఇన్ ల్యాండ్స్కేప్. ఫస్ట్ పేజ్ 1 పేజ్ 2 పోయిటరీ, దెన్ పేజ్ 3 ల్యాండ్స్కేప్, and 4 5 will be A4 portrait. Next make this table in page number 2. Make number అంటే పేజ్ 1 అనేది బ్లాంక్ గా ఇచ్చేసేమన్నాడు, అంతే కదా. సో యూ హ్యావ్ టు క్రియేట్ హౌ మెనీ పేజెస్? 5 pages. We have to create 5 pages. Leave first page blank. Page 2 లో is asking to create in page 2. ఈ విధంగా మనము సో ఈ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్ట్స్ ఎన్రోల్డ్ అనే విధంగా మనం పెట్టాలి. యూజ్ హెడర్ అండ్ ఫూటర్ ఇన్ ఎవరీ పేజ్. హెడర్ ఫూటర్ అనేది మనకి ఇక్కడ కింద మెన్షన్ చేస్తుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టిన టెస్ట్లో నేను ఫూటర్ పెట్టాను. ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఫ్రేమ్. మీరు సివిక్ సెంట్రల్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఇది కామన్గా ఉంటుంది మీకు. ఓకేనా, ఈరోజు సివిక్ సెంటర్ ఎమర్జ్ అవ్వడానికి కారణం మెయిన్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. అంటే ఎగ్జామ్కి ఏంటి అనేది మీరు ఇమీడియట్గా పట్టుకుంటే ర్యాంకర్ అవుతారు. లేదు పుస్తకాలంతా చదువుకుంటా ఉంటే ఫాస్టర్ అవుతారు. యూ కెన్ ఆల్సో ప్రీచ్. సో నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్, దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2. దీనికి ఎంత మనకి 15 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ 25, నెక్స్ట్ ఈస్ 15 మార్క్స్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్, టైప్ ది ఫాలోయింగ్ స్ప్రెడ్ షీట్ అండ్ ఫార్మాట్ ఇట్ లుక్ లైక్ ద శాంపుల్ గివెన్ బిలో. స్ప్రెడ్ షీట్ అంటే ఏంటి? ఎక్సెల్ షీటా? వాళ్ళు ఎక్సెల్ షీట్ అయినా అనొచ్చు, గూగుల్ షీట్ అయినా అనొచ్చు. ఓకే, గూగుల్ షీట్ అనేది క్లౌడ్ ప్రోడక్ట్. మీకు ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు అక్కడ ఆ సిస్టంలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో ఒక డ్రైవ్ అనేది క్రియేట్ చేయాలి, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫోల్డర్ లోపల ఈ క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ 4 అనేది ఇండిపెండెంట్గా సేవ్ చేసి అసైన్మెంట్ కంప్లీట్ చేసి అదే ఫోల్డర్లో సేవ్ చేసి ఇచ్చేసేయాలి, అంతే. దట్స్ వాట్ ద కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వుడ్ బి కండక్టెడ్ బై యువర్ ఫైనల్ ఎగ్జామ్. ఇక్కడ చూడండి, they're asking about they're giving 5 columns. సేమ్ ఇక్కడ చూస్తే సాఫ్ట్వేర్ సేల్స్, నెక్స్ట్ కాలం బ్లాంక్ గా ఇచ్చేసారు. మనం ఎక్సెల్ షీట్ అయ్యేది. ఈ ఎక్సెల్ షీట్ క్లౌడ్ ప్రోడక్ట్ అయితే గూగుల్ షీట్ అంటారు. దీని కామన్ పేరు ఏంటంటే స్ప్రెడ్ షీట్. కామన్ పదం ఏంటంటే స్ప్రెడ్ షీట్. సో they're asking about 5, they're giving in 5 columns. ఎన్ని కాలమ్స్ మనం ఇక్కడ మళ్ళీ ఏమైంది, ఈ టేబుల్కి ఇక్కడ మెర్జింగ్ అయింది, ఫిల్ అయింది. చూడండి ఇన్స్ట్రక్షన్స్. సో ఫార్మాట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫార్మ్స్. Center spreadsheet heading will be software sales. Format all text as displayed as shown in the spreadsheet below. Calculate the totals for each column using the built-in functions. You should not manually calculate it. ఓకే, సమ్ అడుగుతాడు. సమ్ అడిగినప్పుడు మనకి ఏమవుతుంది, ఆపరేషన్స్ ఉంటాయి. ఈక్వల్ టు SUM బ్రాకెట్ కొట్టినామంటే బ్రాకెట్ కొట్టి పైనుంచి కిందకి సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా సమ్ అనేది ఆటోమేటిక్ అయిపోతుంది. సమ్ అడగొచ్చు, యావరేజ్ అడగొచ్చు, హైయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్, మల్టిప్లికేషన్, ఇట్లా బేసిక్ ఆపరేషన్స్ విల్ బి టెల్లింగ్ ఇన్ ద స్ప్రెడ్ షీట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 4. Question number 4 is PPT. Question number 4 is PowerPoint presentation. In PowerPoint presentation, they're asking to create 4 slides. First slide ఏముండాలి, సెకండ్ స్లైడ్ ఏముండాలి, as per the instructions that they have mentioned. ఫస్ట్ స్లైడ్ చూడండి ఏం మెన్షన్ చేశారు. The first slide should begin as a media advantages. అంతే, మీడియా అడ్వాంటేజెస్. సెకండ్ రేడియో అండ్ టెలివిజన్.
Content can be little competitive clutter, difficult to ignore, can reach posters. ఇది కంటెంట్. బుల్లెట్ పాయింట్స్ ఏమున్నాయి? యారో ఉంది. Now when it comes to slide 3, newspapers, bullet format has changed. Bullet format has changed. The next is, fourth slide is thank you. ఇది మనం రీక్రియేట్ చేయాలి. సింపుల్ శాంపుల్. డోంట్ థింక్ దట్ ద సేమ్ విడ్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. ఇట్స్ ఎ మోడల్. ఎలా అడగచ్చు, ఎలా స్టూడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఫైనల్ మోడల్ క్వశ్చన్ పేపర్. సో ఇన్ దిస్ గైడ్ లైన్, సో ఎలాద్రి ప్లస్ కెన్ యూ కమ్? నిన్న పెట్టిన ఫ్రీ మాక్ టెస్ట్ అటెండ్ అవ్వని వాళ్ళు ఒకసారి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తారు. ఇక్కడ ఈ పేజ్ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేసాయి ఈ మాక్ టెస్ట్ పేపర్. మీరు ఒకసారి మోడల్ పేపర్ చూసుకోండి. ఆ మోడల్ పేపరు నిన్న పెట్టిన ఫ్రీ మాక్ టెస్ట్ పేపర్ అనేది ఒకసారి చూసుకోండి. మీరు చేయగలుగుతున్నారు, 50 మార్క్స్ వస్తున్నాయంటే నో నీడ్ టు టేక్ ఎనీ కోచింగ్, గైడెన్స్ కూడా అవసరం లేదు. మీరంతటి మీరు చేసుకొని, మీకు ఫస్ట్ పార్ట్లో ఒక 15 మార్కులు వస్తున్నాయి, రిమైనింగ్ అంతా కలిపితే మోర్ దాన్ 50 వస్తున్నాయి అనుకుంటే నథింగ్ టు జాయిన్. నౌ మూవింగ్ ఆన్, హౌ వీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ ఈస్ దట్ సో ఫస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ టైపింగ్. ఫస్ట్ వీ నీడ్ టు ప్రాక్టీస్. So typing tutorial, typing.com, typing.com. Please note this website. This is a free tutorial. ఎవరికైతే టైపింగ్ ఇంకా రాదో తెలీదో అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ టైపింగ్ ట్యూటోరియల్స్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్ అండి. ఓకే, దీనికే మనం పే చేయాల్సిన అవసరం లేదు. మనము స్టార్ట్ టైపింగ్ టుడే. ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ ఇక్కడ చూడండి, మనకి ట్యుటోరియల్స్ అనేది గెటింగ్ స్టార్టెడ్ అన్నట్లు మీకు ప్రతి ఒక్క లెటర్కి ఇక్కడ ఇచ్చుంటాడు. రోజు ఒక 5 లెసన్స్ ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 5 లెసన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా టైపింగ్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్. 25, 30, 35. సీజీఎల్ వెళ్ళారా? ఎంత వచ్చింది టైపింగ్ స్పీడ్? 35 ఫైన్ వచ్చిందా? ప్రాక్టీస్ చేశారా? డైరెక్ట్గా వెళ్తే వచ్చిందా? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? కీబోర్డ్ అలవాటు ఉండి 1 వీక్ చేస్తే 35 వచ్చు. మీకు అలవాటు ఉంది కాబట్టి. అలవాటు లేని వాళ్ళకి ఎంత టైం పడుతుంది చెప్పండి? 4 మంత్స్ అవసరం లేదు. అది మీకు బయట మనం మనకి ఫాస్ట్ ఓల్డ్ మూవీస్లో చూపిస్తుంటారు టక్ 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 అనేసి. అది యాక్చువల్ టైపింగ్ మనకి ముందుండేది. ఇప్పటికి కూడా రైల్వేస్లో ముందుండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాటిని మార్చేసి కీబోర్డ్స్ పెట్టారు. వాటి మీద ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడున్న మీకు ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ మీద ప్రాక్టీస్కి మనకు అంత టైం పట్టదు. ఈ టైపింగ్ ట్యూటోరియల్ సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీకు నేర్పించేది కూడా దాని మీద నేర్పిస్తారు. వాళ్ళు ఇంకా అప్డేట్ అవ్వట్లేదు. అది యూజ్ లేదు, అవసరం లేదు. అగైన్ ఐఎమ్ సెయింగ్, అది యూజ్ లేదు, అవసరం కూడా లేదు. ఇక్కడ మీకు నేను చెప్తున్నానంటే ఎలా మీరు ప్రాక్టీస్ చేయాలని తెలుసుకుంటే చాలు. సో దీన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేస్తామంటే, సో ఫస్ట్ యూ క్లిక్ ఆన్ జేఎఫ్. మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఏంటివి? ఫింగర్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్రెస్ ద బటన్. ఓకే, ఇది మీకు ప్రాక్టీస్. ఇది ఫింగర్స్ అంటారు. ఇది రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పొజిషన్ ప్రతిదానికి వాడు మెన్షన్ చేస్తాడు. నా యూఆర్ ప్రాక్టీసింగ్ జేఎఫ్. జే అనేది నా రైట్ హ్యాండ్, ఈ ఫింగర్తో ప్రాక్టీస్ చేయాలి. ఇదే ఫింగర్తో నొక్కాలి. అది ఎఫ్ అనేది ఈ ఫింగర్తో నొక్కాలి. మధ్యలో స్పేస్ బార్ వస్తుంది. మధ్యలో స్పేస్ బార్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ ప్రెస్సింగ్ ఎనీ లెటర్ విత్ మై రైట్ హ్యాండ్, ఇమీడియట్లీ స్పేస్ బార్ ఈస్ కమింగ్, ఐ నీడ్ టు ప్రెస్ విత్ లెఫ్ట్ థంబ్. లేదు, నేను లెఫ్ట్ హ్యాండ్తో ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, టైపింగ్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు రైట్ థంబ్. సో దిస్ ఈస్ ది టైపింగ్ రిక్వైర్మెంట్. ఎలా ఒకసారి కీబోర్డ్ తీసుకురావా? యా, ఏ కీబోర్డ్ అయినా పర్లేదు. సో ఇది మనకి ఆటోమేటిక్గా ప్లీజ్ కమ్ ఫాస్ట్. సో ఇది మనకు టైపింగ్ ట్యూటోరియల్స్, డైలీ 5 లెసన్స్. మీకు ఎప్పుడైతే బోర్ కొడుతుందో, సాచురేట్ కొడుతుందో, ఈ రోజు నుంచి ఏం చేయాలా?
టైపింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మీ ఆఫీస్లో మీరు ఫాస్ట్గా డాక్యుమెంటేషన్ స్కిల్ చేస్తున్నారు అనుకోండి, యూ విల్ బి ద హీరో. ఎస్. మీరు ఒకసారి సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ర్యాంకా, సెకండ్ ర్యాంకా, థర్డ్ ర్యాంకా డజన్ మైండ్, ఎవరు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు వాళ్ళే రెస్పెక్టెడ్, ప్రమోటెడ్, ప్రమోటెడ్, అండ్ యువర్ సబార్డినేట్స్ విల్ లిజన్. అర్థమైందా? మీ లేకపోతే ఎలా ఉంటుంది గవర్నమెంట్ ఆఫీస్లో ఒకసారి చూసుకోండి. I'll always remember one example. We have group one officer, so who is working as a AO. So Zoom meeting జరుగుతుంది. ఈ సూపరింటెండెంట్ ఈస్ టేకింగ్ ద జూమ్ మీటింగ్. సో ఇమీడియట్ గా సో అన్మ్యూట్ చేయాలి. అతను తెలియట్లేదు అన్మ్యూట్ ఎక్కడ చేయాలో జూమ్ లో. సో ద పర్సన్ ఈస్ ఆల్సో ఆస్కింగ్ ద పర్సన్ నెక్స్ట్ టు హిమ్ అన్మ్యూట్ చేయడం ఎలా, అతను కూడా తెలియదు. ఓకే. మన సెషన్ చేసేటప్పుడు మొన్న ఒకసారి ఓరియంటేషన్ చేసేటప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అన్నాను జూమ్ లో వాళ్ళకి. వన్ పర్సన్ ఈస్ రైజింగ్ లైక్ దిస్. రైజ్ యువర్ హ్యాండ్ అనేది కమాండ్ ఉంటుంది. ఓకే. అక్కడ మనకి ఇక్కడ చేయి లేపినాం అనుకోండి, ఇక్కడ సో రైజ్ అన్నప్పుడు మనకి ఇక్కడ పార్టిసిపెంట్స్ ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళు కానీ హ్యాండ్ రైజ్ చేసే సింబల్ ఉంటుంది. నేను ఇక్కడ మ్యూట్ అన్మ్యూట్ అనేది నాకు తెలియకపోతే హౌ యుల్ బి బ్రాండింగ్ మీ, ఐ మీ అప్డేటెడ్. మీ సివిక్ సెంటర్లో చూడండి ప్రతిది టూల్ అప్డేటెడ్ ఉంటుందా ఉండదా? ఇట్స్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్. ఏ టూల్ తీసుకున్నా ఏది తీసుకున్నా వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ అండ్ most sophisticated tools. Otherwise, you'll be feeling that Civic Center is outdated, not updating. The same perception will be there for your juniors. మీరు రేపు పొద్దున ఒక వర్క్ ఇచ్చినప్పుడు, యాక్టివిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, అతనికి మీరు చెప్పగలిగి సాల్వ్ చేయగలిగి అతనికి సింప్లిఫై చేస్తే దెన్ హీ విల్ లిజన్. అదర్వైజ్ యూ వోంట్ లిజన్. ఈయనకే తెలియదు ఈయన వచ్చి నా చెప్తున్నాడు అంటే, లోపల అనుకుంటాడు బయటకు అన్నాడు కాబట్టి. ఓకేనా? assume there is another worst situation, you are forced to learn from that person. మనకి సీనియర్ మోస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు. సో ఐ మీన్ జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు. వాళ్ళు ఏం చేస్తారు, హెడర్ మారుస్తారు, ఫోటోలు మారుస్తారు, తీసుకుని వచ్చి ఇస్తారు. హెచ్ఓడి మనకి గవర్నమెంట్ ఆఫీసులో ఇదే జరుగుతుంది. మీకు సెక్షన్ ఆఫీసరు అబ్స్ట్రాక్ట్ అని వస్తూ ఉంటాయి చూసారా, అవంతా ఏం చేస్తారు, ఫార్మేట్స్ ఉంటాయి, ఫార్మేట్స్ ఉంటాయి, దాని మీద సబ్జెక్ట్ మారుస్తాం, కంటెంట్ మారుస్తాం. ఇవంతా మనము అదే ఫార్మేట్లో ఉంది. చూడండి మీకు జీవోలు వచ్చినప్పుడు కొన్ని ఎలా కనిపిస్తుంది, అవుడేటెడ్ ఫార్మేట్ లాగా కనిపిస్తుంది. కెన్ యూ చేంజ్? ఎస్ యూ కెన్ చేంజ్. కింద మనం పెట్టాలి మీ యొక్క ఎస్డి ఉండాలి, కాపీ టు ఎవరెవరికి ఉండాలి అనేది, మీకు కాపీ టు ఎవరెవరికి ఇవ్వాలనేది మీకు బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్ యూ విల్ బి కాపీయింగ్ ఇట్. సో నా ప్లీజ్ కమ్ రండి 35. కూర్చోండి. కనిపిస్తుంది కదా, టైప్ చేయండి. కనిపించట్లేదా? ఇక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి, జేజేఎఫ్ నొక్కితే కనిపిస్తుంది, స్టార్ట్ చేయి. చెప్పండి. నాకు ఓకే. స్పేస్. బుల్లెట్ లాగా వస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇలా కంటిన్యూ అయ్యి, సో ఫర్ నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ. నెక్స్ట్ జే. చాలా రోజులు అయినట్టుంది టైప్ చేసి.
23rd, 23. Okay. So accuracy, speed, both are important. Accuracy and speed are both are important. Hmm. చూసుకోండి. Yep. 20 ఎఫిషియన్సీ పడిందంటే ఆటోమేటిక్గా స్పీడ్ కూడా పడిపోతుంది. ఇదేం చేయాలంటే టైప్ చేయండి. మై కిడ్ లైక్స్ దిస్ మ్యూజిక్. టైప్ చేస్తుంటే ఆ మజా వస్తుంది మీకు. ఓకేనా? మీకు 20 వచ్చింది అనుకో, మళ్ళీ మీకు పెరగాలని ఒక ప్యాషన్ వస్తుంది. ఓకే, టైప్ చేయండి. జే జే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. సో ఈ ట్యుటోరియల్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు నేను. సో మీరు ఒక 10 days రోజు ఒక 1 hour ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు నేను ప్రాక్టీస్ చేయమని చెప్తున్నానంటే, కీబోర్డ్ అనేది మీకు ఫాస్ట్గా, స్పీడ్గా, కన్వీనియంట్గా, కంఫర్ట్గా వచ్చింది అనుకోండి, యూ ఫీల్ కాన్ఫిడెంట్. అర్థమైందా? మీకు ఫస్ట్ టైము నేను సిస్టమ్ ఎప్పుడు చూసానంటే, మనకి ఆధార్ కార్డ్స్ తీశారు, గుర్తుందా? చిన్నప్పుడు ఆధార్ కార్డ్స్ తీసి పెద్ద పెద్ద బైనాక్యులర్స్ పెట్టి ఒకరు కూర్చొని ఆధార్ టైప్ చేసేవాళ్ళు. అప్పుడే మనకి విలేజెస్లో విలేజెస్లో ఒక టెంట్ వేసో లేకపోతే అక్కడ పంచాయతీ వార్డులోకి వాళ్ళు ఒక 3-4 సిస్టమ్స్ అంతా వచ్చి ఒక 1 week తీసేవాళ్ళు, గుర్తుందా? అప్పుడు చూస్తుంటే నా పేరు చెప్తుంటే ఆమె టైప్ చేస్తుంది. ఐ వాజ్ లుకింగ్, ఇక్కడ చూడకుండానే టైప్ చేస్తుంది నేను. సో దెన్ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఇట్. చాలా కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి క్యాప్స్ లెటర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, క్యాప్స్ లెటర్స్ వస్తుంది కదా, క్యాప్స్ లెటర్స్ వచ్చేటప్పుడు మనం ఎలా టైప్ చేస్తాం? ఎస్. జే వచ్చింది అనుకో, జే అనేది ఈ ఫింగర్తో నేను టైప్ చేయాలి. క్యాపిటల్ జే అనుకో, ఈ హ్యాండ్తో నేను షిఫ్ట్ కొట్టి ఈ హ్యాండ్తో ప్రెస్ చేయాలి. ఓకేమైందా? ఈ లెటర్తో వచ్చిన మన క్యాపిటల్ లెటర్స్ వస్తే, ఏదైతే సే ఫర్ ఎగ్జాంపుల్ కే ఉంది, జేకేఎల్ఎం, జేకేఎల్ఎం, ఈ ఈ హ్యాండ్తో వచ్చే క్యాపిటల్ లెటర్స్ కంతా షిఫ్ట్ అనేది దీంతో నొక్కాలి. అర్థమైందా? ఇంకా మనకి నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ పైన ఉంటాయి, అందవు. ఆ నెంబర్స్ కూడా టైప్ చేస్తే మీరు అడ్వాన్స్డ్ టైప్ రైటర్ అని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ టైపిస్ట్. ఇది ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నాను మీకు? హ్మ్? కూర్చోండి. ఎందుకు నేర్చుకోవాలని చెప్తున్నాను? మీకు రెస్పెక్ట్ మీ పొజిషన్తో రాదండి. మీ రెస్పెక్ట్ చాలా మంది అనుకుంటారు ర్యాంక్తో వస్తుంది, పొజిషన్తో వస్తుంది అనేది. మీ ఆఫీస్లో మీకు రెస్పెక్ట్ మీ నాలెడ్జ్తోనే వస్తుంది. మీ ఆఫీస్లో మీకు రెస్పెక్ట్, నాలెడ్జ్, ఇంకా మీ సీనియర్ మీకు ఇచ్చే నాలెడ్జ్. ఇతనికి తెలియదు 100 సార్లు చెప్పిన ఎక్కది ఇతను అంటారు. అర్థమైందా? సో మీ ఆఫీస్లో కానీ మీ సీనియర్స్ కానీ మీకు రెస్పెక్ట్ కావాలంటే సిపిటి అనేది ఫాస్ట్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి. టూల్స్ మళ్ళీ నేర్చుకోవాలి. టూల్స్ ఏంటి? జూమ్ టూల్స్. ఏదైనా పెద్ద టూల్స్ వస్తుంది అనుకోండి మార్కెట్లోకి, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. మీరు అడాప్ట్ చేసుకుంటే మీతో పనిచేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రపంచం అంతా యాక్సెప్ట్ అయిన తర్వాత ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుందంటారు. మీకు ఈ బయోమెట్రిక్ సెన్సార్స్, మనకి ఇప్పుడు బయోమెట్రిక్తో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, ఇవంతా ఎప్పటి నుంచో కార్పొరేట్లో వాడుతున్నాం. సో అది ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్కి వచ్చేందుకు చాలా డిలే వస్తుంది. ఫస్ట్ కొంత వ్యతిరేకత ఉంటుంది, మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, మళ్ళీ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎందుకు సిపిటి నేర్చుకోవాలి?
ఎందుకు నేర్చుకోవాలి సిపిటి? ఫస్ట్ ఉద్యోగం రావాలి. అవునా? ఇప్పుడు మీకు క్వాలిఫై అవ్వాలి కాబట్టి సో ఇది నేర్చుకోవాలండి. మీకున్న ఈ టైం, ఈ 10 days అనేది కానీ మీరు కానీ సో ఈ ట్రైనింగ్ ట్యూటోరియల్స్ అంతా, టైపింగ్ ట్యూటోరియల్స్ అంతా అది ఓపెన్ చేయండి టైపింగ్. యా, ఇది మీరు కానీ నేర్చుకున్నారంటే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఓకే, బై ద టైమ్ యూ కమ్ టు ద నెక్స్ట్ క్లాస్ యూ హ్యావ్ టు కంప్లీట్ 5 sessions, 5 tutorials వరకు అయిపోవాలి. ఓకే, ర్యాండమ్లీ ఐ లాస్ట్, ప్లీజ్ కమ్ అండ్ టైప్ ఇట్. సో అది, ఇది వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఈజీ. మీకు పవర్ పాయింట్ అయినా, ఎంఎస్ ఎక్సెల్ షీట్ అయినా, వర్డ్ అయినా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు మౌస్ కీబోర్డ్ మళ్ళీ ఎత్తుకుంటా ఉన్నారనుకోండి, ఇట్ విల్ బికమ్ టూ మచ్ టైం. ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా ఏం టెస్టింగ్, మనకి టైపింగ్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయకపోయినా 1 hour మనకు టైం ఇచ్చారు కాబట్టి 1 hourలో మీకు ఈ మొత్తం అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి మినిమం టైపింగ్ స్పీడ్ అనేది ఉంటేనే మనకు అవుతుంది. క్లియర్? Now this is about today's orientation. Next session will be there. By the time you come to the next session, please note down typing tutorials you have to complete. You have to complete 1 to 5, 1 to 5, and everyone shall have at least 25 words per minute with 90% accuracy. What is the typing website? Thank you. Typing.com. Typing.com. Typing.com మీరు లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్కి ప్లీజ్ బ్రింగ్ యువర్ ల్యాప్టాప్. మీ ఫ్రెండ్దో మీదో ఎవరిదో ఒకటి తీసుకురండి. ఎవరిదో ఒకటి తీసుకుని వస్తేనే ప్యారలల్గా మనము అన్ని ఆపరేషన్స్ అనేది అయిపోతుంది. ఓకే, ఎనీ డౌట్? టైపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. టైపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అందుకోసమే మీకు ఇక్కడ నేర్పించింది. typing.com వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ అదే ఈ కన్ఫ్యూజన్ రిమూవ్ చేయడం కోసమే నేను ఆ వెబ్సైట్ చూపించింది మీకు. మీరు డైలీ ఒక 1 hour నుంచి 1.5 hour ఏం ప్రాక్టీస్ చేయాలా? ఎస్, టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీ డిగ్రీలోనో గ్రాడ్యుయేషన్లోనో ఇంజనీరింగ్లోనో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేయాలి. రైల్వేస్లో చూడండి ఫటాఫట్ అని గుర్తుంటారు. మీరు తాత్కాల్కి వెళ్ళండి, తాత్కాల్ అజ్యూమ్ దట్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ తాత్కాల్ టికెట్ అండ్ దట్ పర్సన్ డోంట్ నో టైపింగ్. వాట్ విల్ హ్యాపెన్? యూఆర్ గాన్, టికెట్ ఈస్ గాన్. ఓకే, సో ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. అన్నీ ఇప్పుడు మనకేమవుతుందంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ మనం అసైన్మెంట్ ఇస్తాం. కావాలంటే మన వెబ్సైట్ చూసినట్లయితే ఐ థింక్ యా లాస్ట్ టైం బ్యాచ్ 1 ఇట్లా అసైన్మెంట్స్ ఉంటుంది. బ్యాచ్ 1లోకి మనం ఏం చేస్తామంటే ఇది బ్యాచ్ 1 కంప్లీట్ చేస్తాను నేను. బ్యాచ్ 1 కంప్లీట్ చేసినప్పుడు దీని మీద క్లిక్ చేస్తే మనకి మొత్తం అసైన్మెంట్స్ వచ్చేస్తుంది ఇక్కడే. ప్రతి ఒక్కది మనం మళ్ళీ నెక్స్ట్ ఏం వెళ్తుందంటే మనకి ఇక్కడ ఉంది కదా హౌ టు ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ద ఆపరేషన్స్, ఈచ్ ఆపరేషన్స్. మనకి మోడల్ పేపర్ ఉంది కదా, మోడల్ పేపర్లో ఉన్నది కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కూడా మీకు ట్రైనింగ్ అవుతుంది. అది ప్యారలల్గా మీరు చేసేసేయాలి. ప్యారలల్గా చేయాలంటే మీరు ల్యాప్టాప్ తీసుకురావాలి. ల్యాప్టాప్ తెచ్చారంటే ఫస్ట్ మనం పవర్ పాయింట్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ పవర్ పాయింట్. పవర్ పాయింట్కి ఒక 2 sessions, నెక్స్ట్ ఎక్సెల్ షీట్కి 2 sessions. చార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, చార్ట్స్ కూడా మనం నేర్పిస్తాం. టేబుల్స్ అనేది ఈజీ. టేబుల్స్ కాకుండా చార్ట్ ఇచ్చినాడు అనుకో కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. మీరు టేబుల్ ఇచ్చారు కదా, చార్ట్ ఇవ్వరా? చార్ట్ కూడా అడగచ్చు. ఓకే, చార్ట్ అడగచ్చు, పై చార్ట్స్ అడగచ్చు, బార్ డయాగ్రామ్ అడగచ్చు, లైన్ డయాగ్రామ్ అడగచ్చు. టేబుల్స్ ఈజ్ ఈజీ టు క్రియేట్. ఓకే, సో పవర్ పాయింట్కి 2 days ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎక్సెల్ షీట్కి 2 days ఉంటుంది. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్కి 2 days ఉంటుంది. మళ్ళీ పార్ట్ ఏ ఉంది కదా, పార్ట్ ఏకి ఇంకొక సెషన్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఈ 2 days మీరు ఏం చేయాలా? టైపింగ్. ఎందుకు నేను ఈ 2 days బ్రేక్ ఇస్తున్నానంటే పవర్ పాయింట్ చెప్పేటప్పుడు మీరు స్పీడ్ క్యాచ్ చేయలేదు. క్యాచ్ చేయాలంటే మీరు టైపింగ్ కొంత నేర్చుకోరని రావాలి. ఓకే, రేపు వెళ్ళి ఏం చేయాలా? టైపింగ్. ఈరోజు ఎంత? ట్యూస్డేనా?
Okay, Friday we'll meet again. Friday we'll meet again. By the time, what you have to complete? టైపింగ్ 5 లెసన్స్ అయిపోవాలి. సో ఫ్రైడే రోజు ఏం చేస్తామంటే మనం పవర్ పాయింట్ నేర్చుకుంటాం. పవర్ పాయింట్, సో మనకి క్వశ్చన్ నెంబర్ 4 ఉంది కదా, 4 స్లైడ్స్ ఇస్తారు. మన బేసిక్ ఆపరేషన్స్ చెప్పేసిన తర్వాత క్లాస్లోనే ఒక అసైన్మెంట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తారు. మళ్ళీ ఇంకొక 2 అసైన్మెంట్స్ అనేది మీకు హోంవర్క్ ఇస్తాము, అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే ఇంకో సుధీర్ సార్ ఉంటారు, ఆటోమేటిక్గా మీకు చూసి స్టూడెంట్ ఎక్కడ లాగ్ అవుతున్నారు, పర్సనల్గా మీకు ఏమన్నా మళ్ళీ ఇక్కడ పిలిపించి 3 to 4 సార్ ఇక్కడే ఉంటారు, మీరు వచ్చి కూడా ఇక్కడ సార్ని డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. క్లియర్? చెప్పండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఎనీ డౌట్? క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్ బిలో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? పార్ట్ బిలో 4 క్వశ్చన్స్. ఇక్కడ ఎంఎస్ ఉంది, ఎంఎస్ ఆఫీస్. చూడండి, వి ఆస్క్డ్ అబౌట్ టు రీక్రియేట్ ది అబ్స్ట్రాక్ట్. గవర్నమెంట్ అబ్స్ట్రాక్ట్ వస్తుంది కదా, జివో. నెక్స్ట్ పార్ట్ 2 ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 ఎంఎస్ పవర్ పాయింట్. So question number 4. So it is a blank document to be created. That's it. సో ఈరోజు రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు అనుకుంటా. సో 6 లోపల నిన్న రాసిన వాళ్ళకి చూసుకోవచ్చు. రాసారా నిన్న ఎవరైనా మాక్ టెస్ట్? రాసారా? సో మీరు బ్యాచ్ ఉన్నా లేకపోతే డైరెక్ట్ వచ్చి రాస్తారు? చెప్పండి. యా ఫ్రీ ఓపెన్, ఫ్రీ టెస్ట్. ఇంకేం డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, అదర్వైజ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్. సో మీరంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందా? స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు ఎవరున్నారు? స్పోర్ట్స్ అంతా జనరల్ కేటగిరీనా? ఐ మీన్ అదర్ దాన్ స్పోర్ట్స్ కేటగిరీ. థ్యాంక్ యూ.